మీలో ఐ డోంట్ నో అబౌట్ యూ, కానీ ఎవరైనా దేవుని పైన కోప్పడిన వారు ఉన్నారా? దేవుడి పైన అలిగిన వారు ఉన్నారా? దేవుడి పైన కొంచెము చేదు కలిగిన వారు ఒకవేళ ఎప్పుడు లేరేమో కానీ ముందు ఎప్పుడైనా ఉన్నారా? దేవుడి పైన ఎప్పుడైనా ఆయాసం కలిగిందా? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్. ఎందుకంటే యథార్థంగా చెప్పాలంటే ఎన్నోసార్లు నేను దేవుని పైన కోప్పడిన సంఘటనలు, సందర్భాలు ఉన్నాయి. హౌ కుడ్ యూ అలౌ దిస్ లార్డ్? ఎలాగ నువ్వు ఇది అనుమతించగలుగుతావు? నేను నమ్మకంగా ఉన్నాను కదా, నేను ఇది ఉన్నాను కదా, నేను నీ కొరకే జీవిస్తున్నా కదా అని చాలాసార్లు దేవుని పైన అంటే తిరగబట్టము కాదు, కానీ అంటే హౌ కుడ్ యూ లెట్ దిస్ హ్యాపెన్? హౌ కుడ్ యూ లెట్ దిస్ పెయిన్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్? హౌ కుడ్ యూ అని దేవుడి పైన అలిగిన సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి. మొట్టమొదటిగా నేను ఎప్పుడు అలిగానంటే, నా జీవితంలో వివాహం అయిన తర్వాత, వివాహం కాకముందు ఇంకా పెద్ద బాధ్యతలు అవన్నీ ఏమి లేవు. అటువంటి సమయంలో ఎక్కువసేపు సేవకులు పనులలో, ఎడిటింగ్లో, వీటిలో వాటిలో వారి తండ్రి గారితో ఉన్నప్పుడు ఎక్కువసేపు ప్రార్థనలో, వాక్యంలో సమయం గడిపేదాన్ని. అంత ప్రార్థనలో ఉండేదాన్ని. అంటే కొంచెము చెప్పచ్చు, యథార్థంగా చెప్పాలంటే ఆత్మీయ గర్వం కూడా. ఏంటి, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, అన్ని భక్తిగానే ఉన్నాను, కానీ నా జీవితం ఏంటి ఇట్లా అయింది అని. ఎందుకు ఎట్లయింది అని అంటే, మొదటిసారిగా నాకు గర్భఫలము కలిగినప్పుడు అపవాది వచ్చి దోచుకొని వెళ్ళిపోయాడండి మొదటి గర్భఫలాన్ని. అయితే చాలా బాధ కలిగింది. ఎంతో ఎక్స్పెక్టేషన్స్, ఎంతో జాయ్, ఎంతో హ్యాపీనెస్, ఎంతో జాగ్రత్త పడ్డానంటే డయట్ విషయంలో, అన్ని విషయాలు చాలా జాగ్రత్త పడ్డాను. కానీ అదే రీతి ప్రార్థనలో, స్తుతితో, కృతజ్ఞతతో ఆయనతో ఉన్నాను. కానీ ఒకరోజు, ఒక రాత్రి అపవాది వచ్చి పాము రూపంలో వచ్చి దోచుకొని వెళ్ళిపోయాడు. మార్నింగ్ చూసేసరికి మిస్క్యారేజ్ అయిపోయింది. సో నాకు ఫస్ట్ రెస్పాన్స్ ఏంటంటే బాధతోటి ఏమొచ్చిందంటే కోపము. బాధ, చెప్పుకోలేని బాధ, ఏమి చేయలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో హౌ కుడ్ యూ లెట్ దిస్ హ్యాపెన్ గాడ్? దేవా, నువ్వు ఎలాగ అనుమతించావు? అంటే నేను ఒకవేళ ప్రార్థన చేయక, నేను సిద్ధపడక, లేకపోతే నేను నిర్లక్ష్యంగా ఉన్నానంటే అపవాది దోచుకున్నాడంటే అర్థం ఉంది. కానీ ప్రతిరోజు రక్తం చేత ముద్రిస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. బట్ వై ఐ వాజ్ సో మ్యాడ్ అట్ గాడ్. ఐ వాజ్ సో యాంగ్రీ విత్ గాడ్. ఐ డెంట్ అండర్స్టాండ్ దెన్. 10 days I went without praying, without talking to God. 10 days అంటే నా జీవితంలో రక్షించబడకముందు పాపంలో, అంటే 1 సంవత్సరం దేవుని దగ్గర నుండి దూరం అయినప్పుడు, ఆ 1 year నేను దేవునికి దూరం అయ్యాను, కానీ నా జీవితం ఇంకెప్పుడు అవ్వలేదు. దాని తర్వాత మళ్ళా ఈసారి నేను పాపం విషయంలో దూరం అవ్వలేదు, కానీ హౌ కుడ్ గాడ్ డూ దిస్ అని 10 రోజులు ఆయనతో మాట్లాడకుండా ఉన్నాను. దాని తర్వాత దేవుడు హీ స్పోక్ టు మీ ఇన్ అన్ అమేజింగ్ వే. ఐ డెంట్ బిలీవ్ ఇట్. నాకు కోపము, హౌ కుడ్ అని అన్నట్టు ఉండింది. కానీ గాడ్ ఆల్వేస్ వాజ్ కమింగ్, ట్రైంగ్ టు సే నో, ఇట్ వాజ్ ద ఎనిమీ హ్యాడ్ అ ఫుట్ హోల్డ్, ఎనిమీ హ్యాడ్ దిస్ అథారిటీ అని దేవుడు చూపిస్తున్నాడు. దాని తర్వాత అదే సంవత్సరము 2-3 నెలల తర్వాత మరలా నా పెద్ద కుమార్తెతో కన్సీవ్ అవ్వటం జరిగింది. సో వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఐ వాజ్ యాంగ్రీ విత్ గాడ్. సో మన జీవితంలో కూడా చాలాసార్లు కొన్ని పరిస్థితులు మనం అనుకోనప్పుడు, మనం ఊహించినప్పుడు, మనము ఇంకా అంత బాగుంది అనుకున్న సమయంలో సడన్గా హఠాత్తుగా ఏదో ఒకటి కదలిక, ఒక మూవ్మెంట్, లేకపోతే తలక్రిందులు అయిపోవడము, జీవితము అప్సైడ్ డౌన్, యూ డోంట్ అండర్స్టాండ్. సో అట్లాంటి టైంలో ఎట్లా అనిపిస్తుంది అంటే, దేవుడు ఎక్కడున్నాడు? వేర్ ఇస్ గాడ్ అండ్ వై ఈజ్ హీ అలవింగ్ దిస్ టు హ్యాపెన్ ఇన్ మై లైఫ్? నా జీవితంలో ఎందుకు ఇది అనుమతించాడు? ఈరోజు షాకింగ్లీ ఏంటంటే, చాలామంది దేవుని పైన కోపంతో ఉన్నారు. ఈ మాటలు కూడా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నా అనుభవం లేకుండా, ఎస్, రాదర్ దెన్ యాంగర్ ఐ వాజ్ డిసప్పాయింటెడ్. దట్స్ వాట్ యాంగర్ అంటే. ఏదో కోప్పడి చాలామంది, నేను అదే చెప్తున్నానండి,
ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితంలో డిసప్పాయింట్మెంట్ నుండే యాంగర్ వస్తుంది. వెన్ యూర్ డిసప్పాయింటెడ్ విత్ సమ్ వన్, slowly if situations don't change, the disappointment turns to anger. That's what I'm trying to tell. So చాలా మంది డిసప్పాయింట్మెంట్ ద్వారానే కోపంలోకి వెళ్తున్నారు. The first step is అసలు how could this happen, అసలు దేవుడు ఎందుకు ఇట్లా అనుమతించాడు డిసప్పాయింట్మెంట్. సో ఐమ్ కమింగ్ బ్యాక్. ఈరోజు చాలామంది దేవుని పైన కోపపడుతున్నారు, తెలియదు, బయటికి చెప్పుకోరు, కానీ లోపల మనసులో ఒక చోట దాగి ఉంటుంది. నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను మొరపెడుతున్నాను, నేను రినౌన్స్ చేస్తాను, నేను పలానా చేస్తాను, అన్నీ చేస్తాను, బట్ వై డోంట్ ఐ సీ చేంజ్ ఇన్ మై ఫ్యామిలీ, వై డోంట్ ఐ సీ చేంజ్ ఇన్ మై హస్బెండ్ ఆర్ వైఫ్ ఆర్ ఇన్ మై వాట్ ఎవర్ సిచ్యువేషన్. ఏంటి, ఎందుకు? దే థింక్ దట్ గాడ్ హ్యాస్ అబాండన్డ్ దెమ్, దేవుడు విడిచిపెట్టాడని, లేకపోతే దేవుడు మీరే చూసుకోండి, లేకపోతే ఫిగర్ థింగ్స్ అవుట్ బై యువర్ సెల్ఫ్ ఆన్ యువర్ ఓన్ అని చెప్పి వదిలేస్తాడు అనుకుంటారు చాలామంది. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే ఎగ్జాస్ట్ అయిపోయి జీవితంలో ఏమి జరగక ఇంకా మొత్తము డిసప్పాయింట్మెంట్ నుండి కోపం. వై ఆర్ పీపుల్ యాంగ్రీ? ఇందాక నేను చెప్పినట్టు వై ఆర్ వి యాంగ్రీ? అసలు ఎందుకు మన కోపం వస్తుంది అంటే, మొట్టమొదటిగా ఆత్మీయంగా మనం అన్నీ చేస్తూనే ఉన్నాం. ఇందాక చెప్పినట్టు ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ రైట్, వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ ఆస్క్డ్ మీ టు డూ అని మనం అనుకుంటాం. అది ఎంతవరకు మనం సరి చేస్తున్నామో నాకైతే తెలియదు, కానీ మనం అనుకుంటాం ఏంటంటే నేను అన్నీ సరిగ్గానే చేస్తున్నాను, నేను అన్నీ పాటిస్తున్నాను, బట్ నా జీవితంలో ఏది కూడా నథింగ్ ఈజ్ గోయింగ్ రైట్, నథింగ్ గోస్ రైట్. ప్రతి కోపం కూడా ఎలాగ ప్రారంభించబడుతుందంటే, ప్రతి కోపము, ప్రతి డిసప్పాయింట్మెంట్ ఎలాగ స్టార్ట్ అవుతుందంటే ఈ ప్రశ్నతోటి స్టార్ట్ అవుతుంది. ఏంటి ఆ ప్రశ్న? వై గాడ్ వై? ఎందుకు ప్రభా, ఎందుకు? ఈరోజు మనం కూడా అనేకసార్లు మనం అనుకున్నది జరగకపోతే, మనము ఊహించినది జరగకపోతే మన జీవితంలో వెంటనే కోపం వస్తుంది. ఎవ్రీబడి వాంట్స్ టు హ్యావ్ అ సెట్ ప్లాన్ ఫర్ ద లైఫ్. యూ వాంట్ టు హ్యావ్ అ ప్లాన్ ఫర్ ద లైఫ్. పలానా ఏజ్, పలానా డేట్, పలానా సమయంలో నాకు ఇలాగ జరగాలి, నాకు ఉద్యోగము రావాలి, లేకపోతే వివాహం కావాలి, లేకపోతే ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటారు. అన్నీ చేసుకున్న తర్వాత జరగనప్పుడు వెంటనే వచ్చేది ఏంటంటే యోనాలాగా డిసప్పాయింట్మెంట్. అండ్ డిసప్పాయింట్మెంట్ లీడ్స్ టు యాంగర్, అండ్ యాంగర్ లీడ్స్ టు బిటర్నెస్ అగేన్స్ట్ గాడ్. బిటర్నెస్. ఈరోజు మనం అనుకున్న సమయంలో జరగనప్పుడు మీరు కోపడుతున్నారా? మీరు ఆవేశపడుతున్నారా? దేవుడి పైన అలుగుతున్నారా? దేవుడు లేడు అంటున్నాడా? దేవుడు పట్టించుకోడు, దేవుడికి నేను అక్కర్లేదు అని అంటున్నారా? రిమెంబర్, కెన్ యూ ట్రస్ట్ గాడ్? నేను ఒక్కటే అడుగుతాను మిమ్మల్ని, మీరు దేవుని నమ్మగలుగుతారా? దేవుడు ఏది చేసినా మంచిగా చేస్తాడు అని మీరు నమ్మగలుగుతారా? ఈరోజు ఎంతోమంది మనము ఈ ప్రశ్నతో ఉన్నాము, వై గాడ్ వై? సి, గాడ్ డజంట్ హ్యావ్ అ ప్రాబ్లం వెన్ యూ ఆస్క్ వై లార్డ్. ఎందుకంటే మనము అర్థం కాని పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో, బాధల్లో ఎందుకు ప్రభు అంటాము సర్వసాధారణం. కానీ చూడండి, యేసు ప్రభు కూడా సిలువ పైన వ్రేలాడినప్పుడు చెప్పే మాట, ఫాదర్ ఏలి ఏలి లామా సబక్తామి, వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ, మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ. ఎందుకంటే బాధల్లో మనందరికీ వచ్చే ప్రశ్న ఏంటంటే వై. ఈరోజు మీరు ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నారో నాకైతే తెలియదు, కానీ నేను దేవుని అడిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వై లార్డ్? వాట్ ఈస్ రాంగ్? వాట్ హ్యావ్ ఐ డన్ రాంగ్? వాట్ హ్యావ్ ఐ డన్ అగేన్స్ట్ యూ దట్ యూ హ్యావ్ లెట్ దిస్ హ్యాపెన్? ఇస్ దర్ ఎనీథింగ్ దట్ హ్యావ్ డన్ రాంగ్? అన్నీ పరీక్షించుకున్న తర్వాత సరే, ఎక్కడ కూడా నాకు తెలిసినంత వరకు, నా మనస్సాక్షి గుర్చినంతవరకు ఏం చేయలేదు, కానీ ఎందుకు ఈ పోరాటము, ఎందుకు ఈ గొడవ, ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ వేదన? అర్థం కాదు. See, our first cry, our first response will be, why God, why? That is not wrong. But dwelling there and saying, దేవుడు పట్టించుకోడు, దేవుడు పక్షపాతి, దేవుడు ఎప్పుడు ఆయనకి ఫేవరెట్స్ ఉన్నారు, ఆయన ఫేవరెట్స్ తోటి ఎటువంటి రీతి డీల్ చేయడము, నాతోటే డీల్ చేస్తాడు, దేవుడికి నేనంటేనే కోపం, ఇది అంటూ యాంగర్ టు చేదుకు వచ్చేస్తాం. జాగ్రత్తగా ఉండండి.
ఆ చేదుకు వెళ్ళేంత వరకు మీరు సమయం ఇవ్వకండి. దేవుడి పైన అలగచ్చు. యోనా అలిగాడు, కానీ దేవుడు అర్థం చేసుకున్నాడు. యోనా ఇంకా పరిపక్వతలో లేడని అర్థం చేసుకున్నాడు. కానీ ఆ అలక, ఆ కోపము చేదుగా మారకుండా చూసుకోండి. ఎందుకంటే ఎప్పుడు మారకుండా ఉంటుందంటే మీరు తెలుసుకోవాలి, నా దేవుడు ఏది చేసినా నా మంచికే, నా దేవుడు ఏది నా జీవితంలో అనుమతించినా అది నా మంచికే అని తెలుసుకున్నప్పుడు ఆ చేదు రాదండి. ఆ చేదు రాదు. ప్రైడ్ ఒక పక్కన గర్వం కూడా ఉంటుంది. ఎందుకంటే నేను అనుకున్నది, నేను ప్లాన్ చేసింది, నేను ఉద్దేశించింది జరగలేదు కాబట్టి అది ఒక గర్వము కూడా గాయపరచబడినప్పుడు దేవుడి పైన కోపం వస్తుందంట. ఈయన యోన కూడా ఎందుకు కోపడ్డాడంటే ఆయన అహము నొచ్చుకుంది కాబట్టి, ఆయన అహము గుచ్చుకుంది కాబట్టి. ఈరోజు ఎంతమందికి ఫెయిలియర్ లాగా అనిపిస్తుంది? యోనా ఫెల్ట్ లైక్ అ ఫెయిలియర్. హీ ఫెల్ట్ లైక్ అ ఫెయిలియర్. యూ కాల్డ్ మీ ఆల్ ద వే ఫ్రమ్ దట్. ఆ తుఫానుల్లో నుండి, ఆ చేప కడుపులో నుండి తీసుకొని వచ్చి ఇంత నేను ప్రసంగించిన తర్వాత నువ్వు అనుకునేదే నువ్వు చేస్తున్నావు కదా ప్రభా అని ఆయన కోప్పడ్డాడు. హీ ఫెల్ట్ బ్యాడ్. హీ ఫెల్ట్ లైక్ అ ఫెయిలియర్. హౌ మెనీ ఆఫ్ యూ ఫీల్ లైక్ అ ఫెయిలియర్? Many times I felt like a failure. What have I done? What have I done? What is the use? What is the use? అని చాలాసార్లు ప్రతి క్రైస్తవుని జీవితంలో ఒకానొకసారి వచ్చే తలంపు ఏంటంటే ఫీలింగ్ లైక్ అ ఫెయిలియర్. ఏది తలపెట్టినా, ఏది చేసినా నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఎవ్రీథింగ్ ఐ సీ ఈజ్ అ ఫెయిలియర్. If you're feeling like a failure today, God is saying, maybe one situation, two situation, 1 year, 2 years, you might look like a failure or you might have failed, but it's not going to be permanent. It's not going to last long.